నా పేరు హేమంత్. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. సో నేను అమెరికన్ టెలికమ్యూనికేషన్ అనే కంపెనీలో గత 3.5 సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. సో నాకు ఈ డైరీ ఫార్మ్స్ మీద ఇంట్రెస్ట్ తోటి, మా నాన్నకున్న అనుభవంతో ఈ డైరీ ఫామ్ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మన డైరీ ఫామ్ పేరు వచ్చేసి మునిస్వామి డైరీ ఫామ్. ఇది బ్రాహ్మణపల్లి గ్రామంలో అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో, సో నియర్ బై ఆదిపట్ల టీసీఎస్ ఆఫీస్కి ఆదిపట్ల నియర్ బైలో ఉంటుంది. సో మనకు చూసుకుంటే ఇది ఓఆర్ఆర్ ఇన్సైడే ఉంటుంది. సో మెయిన్గా ఈ డైరీ ఫామ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మెయిన్గా నాకు మా బావగారు ఎంతో సహాయం అందించారు. సో మా బావగారి సహాయంతో మా నాన్నకున్న అనుభవంతో నేను ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో డైరీ ఫామ్లో అనుభవం ఉన్నప్పుడే, అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎంతో అంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనము డైరీ ఫామ్లో అడుగు పెట్టాలన్నది తెలుసుకోవాలి. సో ఏందనంటే మా నాన్నగారికి పూర్వం అనుభవం ఉండేది. సో ఒక 10-20 ఆవులకు మెయింటైన్ చేసిన వ్యక్తి. సో ఒక ఫార్మర్ కాబట్టి, సో ఆయనకి ఉన్న అనుభవాన్ని తెలుసుకొని నేను డైరీ ఫామ్ బిజినెస్లో అడుగు పెట్టడం జరిగింది. సో ఇక్కడ డైరీ ఫామ్ అంటే యంగ్స్టర్స్ కానీ కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే, డైరీ పెడితే అంటే వాళ్ళు లీటర్ పాలకి ఉన్న క్యాలిక్యులేషన్స్ తోటి పర్ డే 100 లీటర్స్ అమ్మితే ఇంత క్యాలిక్యులేషన్, అంటే 80 రూపీస్కి అమ్మితే 8,000 పర్ డే ఇన్కమ్ వస్తుంటుంది. సో నెలకు అది చూసుకుంటే మనకు దాదాపుగా 2 లక్షల వరకు ఇన్కమ్ రావచ్చు అనే థాట్ తోటి డైరీ ఫామ్లో స్టార్ట్ చేస్తారు. కానీ ఇందులో లాభంతో పాటు ఎన్నో ఒడిదుడుగులు, ఎన్నో నష్టాలు కూడా ఉంటుంది. సో ప్రతిరోజు ఒక కొత్త అనుభవాన్ని డైరీ ఫామ్లో మనము చూడవచ్చు. సో ప్రతిరోజు ఒక కొత్త ఇష్యూ వస్తుంటుంది, ప్రతిరోజు ఒక కొత్త సమస్య వస్తుంటుంది. సో వాటన్నిటిని తెలుసుకొని అప్పటికప్పుడు మనం మెయింటైన్ చేయగలిగితే ఎలాంటి డైరీ ఫామ్ అయినా ఒక కొత్త రూపాన్ని, ఒక కొత్త లాభ బాటని పట్టవచ్చు. సో డైరీతో పాటుగా అనుసంధానంగా మనం కొన్ని బిజినెస్లు కూడా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాటుకోళ్ళు కానివ్వండి, పొట్టెల ఫార్మింగ్ కానివ్వండి. సో ఇలా పెట్టుకుంటేనే మనకి ఫార్మింగ్ అనే దాంట్లో మనకు లాభం అన్నది ఉంటుంది. సో మెయిన్గా డైరీ ఫామ్లలో ఎట్లాంటి నష్టాలు ఉంటాయి, ఎలాంటి లాభాలు ఉంటాయి అన్నది ఈ వీడియో మొత్తంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇనిషియల్గా షెడ్ పెట్టుకునే వాళ్ళు, కొత్తగా ఈ డైరీ బిజినెస్లో ఎంటర్ అయ్యే వాళ్ళకు సజెషన్స్ ఏంటంటే, షెడ్ అన్నది మామూలుగా వేసుకోవాలి. సో నాకు ఒక షెడ్ వల్ల నాకు ఓన్లీ షెడ్ అండ్ రూమ్కి కన్స్ట్రక్షన్కి నాకు 3 lakhs వరకు ఖర్చు వచ్చింది. సో ఇనిషియల్గా నేను ఒక 5 బఫెలోస్తో స్టార్ట్ చేసిన. సో అవి దాన్ని కాస్త అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇంకొక బ్యాచ్ అంటే ఒక 10 బఫెలోస్. సో టోటల్ 15 బఫెలోస్ 20 బఫెలోస్ కెపాసిటీతోని రన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ షెడ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న షెడ్ అయితే నా దగ్గర 9-10 బర్రెలకు కెపాసిటీతో ఉన్నది. సో 5 బర్రెలు కలిసి నాకు 5 బఫెలోస్ ప్లస్ షెడ్ కన్స్ట్రక్షన్, ఇనిషియల్గా కుట్టు మిషన్ కొనడం దగ్గర నుంచి అన్నిటితో కలిపితే నాకు దాదాపు 14 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వచ్చింది. సో ఏంటంటే కొత్తగా డైరీలోకి రావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే షెడ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. ఒక 5-10 years డ్యూరేషన్ ఉండేటట్టుగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. రూమ్ కూడా మామూలుగా కన్స్ట్రక్షనే చేసుకోవాలి వర్కర్ ఉండడానికి. ఎక్కువగా వీటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా బఫెలోస్లలో పెడితే మంచిగా ప్రాఫిట్ రావచ్చు. ఒక 10 బఫెలోకు 3 acres సరిపోతుంది ల్యాండ్. అంటే 12 బఫెలోస్కి 3 acres సరిపోతుంది. అంటే 4 బఫెలో కలిపితే 5 బఫెలోకి ఒక 1.5 acres గడ్డి, సూపర్ నేపియర్. మన దగ్గర 3-4 types ఆఫ్ గడ్డి రకములు ఉన్నాయి. ఒకటి సూపర్ నేపియర్ ఉంది, 4G బుల్లెట్ నేపియర్ ఒకటి ఉంది, ఇంకోటి పారా టైప్ ఉన్నది, ఇంకోటి బొండ చొప్ప అని అంటారు, అది కూడా ఉన్నది. సో 4 type ఆఫ్ గడ్డిని మేమంతా మిక్స్ చేసి పెడుతుంటాము. సో కుట్టు మిషన్లో పెట్టి వేస్తూ ఉంటాము. సో వీటికి బయట ఇప్పడం ఏమి ఉండదు, ఉన్న చోటనే మేపుతుండాలి, ఉన్న చోటనే కుట్టి ఇవ్వాలి, దాన ఇవ్వాలి, అన్నీ ఉన్న చోటనే మేపాలి. సో పర్ డే 2 times మనం వీటికి బాతింగ్ చేపిస్తాం. ఎర్లీ మార్నింగ్ మిల్కింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి, ఈవినింగ్ 3 o'clock or 4 o'clock బిఫోర్, అంటే మిల్క్ తీసే బిఫోర్ 1 గంట ముందు స్నానం చేపించి కుట్టి పెడతాము. అది. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెట్టుకోవద్దు షెడ్ మీద కానీ. బఫెలోస్లలో కూడా ఇనిషియల్గా ఒక 5 తీసుకురావాలి. వాటి మీద ఒక అనుభవం వచ్చిన తర్వాత ఇంకా పెంచుకోవడం మంచిది. అక్కడక్కడ. సో ఇది ప్యూర్ ముర్రా జాతి. సో ఇది 7 liters కెపాసిటీ ఇస్తుంది, టైంకి 7 liters. సో మిగతా అన్ని బర్రెలు కూడా అదే రీతిలో 5-6 లీటర్స్ కెపాసిటీ ఉన్న బర్రెలే ఇవ్వండి. రోజుకి ఎంత మిల్క్ వస్తుంది?
సో నాకు ఇప్పుడు 5 బఫెలోస్ కదా, సో నాకు పర్ డే 26 నుంచి 30 లీటర్స్ వన్ టైం అవుతుంది. సో పర్ డే వచ్చేసి ఒక 50 to 55 లీటర్స్ మిల్క్ వస్తుంది. సో మీరు ఈ ముర్రానే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు బ్రీడ్లో? యా, సో బఫెలోస్లలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఒకటి ముర్రా అని, ఒకటి రావి అని, ఒకటి పల్లె బర్రె అంటారు, తర్వాత ఇంకోటి బూరి అంటారు. తర్వాత ముర్రానే సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే ముర్రా ఎక్కడైనా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంకొకటి ముర్రాలో డ్యూరేషన్, మిల్కింగ్ డ్యూరేషన్ ఎక్కువ ఇస్తుంది. కట్టిన తర్వాత కూడా మనకు 8 months వరకు ఇస్తూనే ఉంటుంది. అంటే నువ్వు ఈనిన దగ్గర నుంచి మళ్ళీ ఈనేంత వరకు, ఈనిన దగ్గర నుంచి మళ్ళీ ఈనేంత వరకు అని అంటే దాదాపు 11 months. సో ఈ 11 months డ్యూరేషన్లో 10 months మిల్కింగ్ ఇస్తుంది. అంటే ఒకే రేంజ్లో ఇవ్వకపోవచ్చు. ఒక 2 or 5 లీటర్స్ ఇచ్చే బర్రె ఒక పర్ డే 10 లీటర్స్ ఇచ్చే బర్రె 8 లీటర్స్ 7 లీటర్స్ వరకు ఇస్తూనే ఉంటుంది. అందుకని ఈ ముర్రా జాతిని అందరూ రైతులు ఎంచుకుంటారు. ఇంకేంటంటే ఇవి ఎక్కడైనా ఎగ్జిస్ట్ అవుతాయి, ఎట్లాంటి క్లైమేట్ ఉన్నా ఎగ్జిస్ట్ అవుతుంది. సో లోకల్ కన్నా మనకు ముర్రా అనేది బెస్ట్. యా, లోకల్ బఫెలోస్ బెస్టే, కాకపోతే వాటికి మిల్కింగ్ డ్యూరేషన్ అన్నది ఉండదు. ఈనిన తర్వాత 5 monthsకే అవి డైరెక్ట్గా మిల్క్ అన్నది తగ్గిపోతుంది. సో ముర్రాలో అలా ఉండదు, మీకు మనకు కంటిన్యూస్గా అది ఇస్తూనే ఉంటుంది. ఇంకోటి జాఫ్రాబాదీ అని ఒక టైప్ ఉంటుంది ఇదే బఫెలోస్లో. సో జాఫ్రాబాదీలో ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మిల్క్ ఎక్కువ, ఒక బఫెలో మిల్క్ ఎక్కువ ఇస్తుందంటే దానికి మెయింటెనెన్స్ ఎక్కువ చేయాలి. ఎందుకనంటే మిల్క్ అన్నది ఎలా, బఫెలోలో మిల్క్ ఎలా తయారవుతున్నది అన్నది మనం ఫస్ట్ ముందుగా తెలుసుకోవాలి. అది దాంట్లో కాల్షియమ్స్ అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. సో కాల్షియంని, విటమిన్స్ని మనం మెయింటైన్ చేయగలిగితే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది అట్లా. సో ఎక్కువ పాలిచ్చే బర్రె ఉందనంటే నువ్వు ఎక్కువ మెయింటెనెన్స్ చేయాలి. అంటే ఎక్కువ దాన ఇవ్వడము, మల్టీవిటమిన్స్ ఇవ్వడము, కాల్షియం ఎక్కియడము, తర్వాత వాటి హెల్త్ పరంగా ప్రతిదీ నువ్వు చెక్ చేసుకోవడం అట్లా. సో బేసిక్గా రైతు అన్నవాడు ఇవన్నీ మెయింటెనెన్స్ చేయలేకనే ఇబ్బంది పడుతుంటాడు. ఒక బఫెలో అంటే ముర్రా జాతి బఫెలో అయితే పర్ డే మనం ఫీడింగ్ 35 నుంచి 40 kgs ఆఫ్ ఫీడింగ్ ఇవ్వాలి. అందులో 6 kgs దానా ఇవ్వాలి, మిగతా అది ఒక 10 kgs ఎండుకుట్టి, ఒక 15 kgs పచ్చికుట్టి వేయాలి. ఎండుకుట్టితో కలిపేస్తే ఏమవుతుందంటే బఫెలోస్లలో ఆ జీర్ణశక్తి అన్నది పెరుగుతుంది. సో ఇచ్చిన గడ్డి ఏదైనా సరే అది జీర్ణమయ్యేటట్టుగా మనం వాటిని మెయింటైన్ చేసుకోవాలి. తర్వాత మేము పొద్దుగాల పాలు విండిన తర్వాత దాణ వేస్తాము. దాణలో మనము పత్తి చెక్క, కందిపొట్టు, తర్వాత శనగ పొట్టు, తర్వాత భూస అంటే గోధుమ పొట్టు అంటారు, గోధుమ పొట్టు. సో ఇవన్నీ మిక్స్ చేసి 10 hours బిఫోర్ నానబెడతాము. సో అవి నానిపోయిన తర్వాత, అవి వచ్చిన తర్వాత మనం మిల్క్ తీయగానే వాటికి 3 ఒక్కొక్క బఫెలోకి 3 kgs చొప్పున వేయాలి. తర్వాత సాయంత్రం కూడా మిల్క్ తీసిన తర్వాత మళ్ళీ 3 kgs చొప్పున ప్రతి ఒక్క బర్రెకి ఇచ్చుకుంటూ పోవాలి. ఇప్పుడు మనకు బఫెలోస్లో చాలా టైప్స్ ఆఫ్ రోగాలు మరియు డిసీజెస్ రావడం జరుగుతాయి సీజనల్ వైజ్గా, వెదర్ కండిషన్స్ లేదా మనం ఇచ్చే ఫుడ్ డైట్ గురించి. సో మీరు దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? మీకంటూ ఒక పర్సనల్ డాక్టర్ ఉన్నాడా వీటి కేర్ తీసుకోవడానికి? సో దాని గురించి చెప్పండి. సో మెయిన్గా డైరీ నడిపే వాళ్ళు ఇనీషియల్గా మనకు ఉండే స్తోమతను బట్టి మనమే ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. డాక్టర్ సలహాతోటి మనమే ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే డాక్టర్ ప్రతి టైంలో మనకు అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. సో మెయిన్గా సీజనల్ వైజ్గా వచ్చే ఈ బఫెలోస్లో వచ్చే జబ్బులు ఏంటంటే వర్షాకాలంలో మనకి బఫెలోస్కి కాల్షియం తగ్గిపోతుంటుంది. ఎందుకనంటే ఇచ్చే గడ్డిలో వాటర్ శాతం ఎక్కువ అయిపోయి కాల్షియం డౌన్ అవుతూ ఉంటుంది. సో కాల్షియం డౌన్ అవ్వగానే బఫెలోస్లలో 2 type ఆఫ్ ఫీవర్స్ వస్తుంటుంది. ఒకటి చలిజ్వరం అని, ఒకటి కొంచెం మంటగా అంటే వళ్ళు మంటతోటి కూడా వస్తుంటాయి. సో వీటికి ఏంటంటే మనం ఇనిషియల్గా చూసుకోవాలి. అవి ఇట్లా జ్వరం వచ్చి రాగానే మిల్క్ అనేది తగ్గిపోగానే మనం టెంపరేచర్ చెక్ చేసుకోవాలి, థర్మోమీటర్ కొనుక్కోవాలి, టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. 100, 102, 101 ఉంటే అది ఇక దానికి జ్వరం ఉన్నట్టు. సో 99 నుంచి 100, 101 వరకు సేఫ్. ఇంకా దానికి తక్కువ ఎక్కువ మనము అది ఫీవర్ కిందనే కన్సిడర్ చేసుకొని వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. తర్వాత సమ్మర్లో ఎక్కువగా బఫెలోస్ ఏడ దెబ్బతింటాయంటే వీటికి ఆ హీట్ అనేది పడకపోవడం వల్ల ఏమవుతుంటుందంటే బాడీ వెంటనే కూల్ అయిపోవడం, వెంటనే హీట్ అయిపోవడము అట్లాంటివి జరుగుతుంటుంది. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇచ్చుకోవాలి. సో కాల్షియంలో అప్పటికప్పుడు కాల్షియం ఎక్కిస్తూ ఉండడం బెటర్. కాల్షియం తర్వాత మల్టీవిటమిన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఫీడింగ్ ఒక బఫెల్లో పర్ మంత్ 9,000 to 10,000 అన్ని ఖర్చులన్నీ తీయగా ఇక మనకు పర్ బఫెలోకి 9,000 to 10,000 మిగులుతుంది.
సో ఒకవేళ ఒక బఫెలో 5 లీటర్స్ పర్ టైం అంటే డేకి 10 లీటర్స్ ఇస్తే మనకు మంత్లీ ఒక బఫెలో 9,000 ప్రాఫిట్ ఇస్తుంది. సో మన దగ్గర 5 బఫెలోస్ ఉన్నాయి కాబట్టి మనకు ఒక 50,000 to 60,000 ప్రాఫిట్ వస్తుంది పర్ మంత్. సో ఇందులో మళ్ళీ వర్కర్కి 18,000, ఒక 5 బఫెలోస్ ఒక ఆవు ఉంది కాబట్టి మనం ఒక వర్కర్నే పెట్టుకున్నాము. సో అతనికి ఒక 18,000 జీతము. తర్వాత ఇక దాన అవి ఇవి చూసుకుంటే మనకు నెలకి 25,000 నుంచి 30,000, 5 బఫెలోకి ఒక 30,000 మిగులుతుంది. కంపల్సరీ ఒక వర్కర్ అయితే కావాల్సిందే మనకి. వర్కర్ లేకపోతే అసలు బిజినెస్ రన్ అవ్వదు. వర్కర్ లేకపోతే అసలు ఈ బిజినెస్ రన్ అవ్వదు. డైరీ ఫామ్లో ఉండే రిస్కెస్ట్ థింగే అది. ఎందుకనంటే ఒక్కరు వీటికి చూడకపోతే అస్సలే అవ్వదు. ఇవి ఎట్లా అంటే చాలా డెలికేటెడ్, పిల్లలనైనా జాగ్రత్త, పిల్లల కంటే ఇంకా డెలికేటెడ్ ఇవి. సో కరెక్ట్ టైంలో మిల్క్ చేయడము, కరెక్ట్ టైంలో మనం మిల్క్ తీయడము, కరెక్ట్ టైంలో దానా వేయడము, కరెక్ట్ టైంలో కుట్టి వేయడము. సో ఇవన్నీ చేస్తేనే ఒక బర్రెని మనము కరెక్ట్గా మిల్క్ని మనం ప్రొడ్యూస్ చేయగలము, దాంట్లో నుంచి ప్రాఫిట్ తీయగలము. చాలామంది మెయింటైన్ చేయరు. బఫెలోస్ని మెయింటైన్ చేయకపోవడం వల్ల వాళ్ళకి వచ్చే లాస్ ఏంటి? సో బఫెలో బ్రీడ్ తేవడమే కాదు, దాన్ని మెయింటైన్ చేయడంలోనే ఉంటుంది అస్సలైన సమస్య. సో మనం మెయింటెనెన్స్ అంటే ఏం లేదు, కరెక్ట్ టైంలో కరెక్ట్ మోతాదులో కుట్టి ఇవ్వడము, కరెక్ట్ మోతాదులో దానా ఇవ్వడము, కరెక్ట్ మోతాదులో వాటికి కావాల్సిందంతా చూసుకోవడం. సపోజ్ ఈరోజు ఒక 25 కిలోలు కుట్టి తిన్నది అనుకోండి, సో నెక్స్ట్ డే 20 kgs తిన్నది అనుకోండి. సో ఈ 5 kgs ఎందుకు తినట్లేదు అన్నది మనం వెంటనే ఆ సమస్య ఏంటో తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అదే మెయింటెనెన్స్ ఇక్కడ. ఇంకా దానికంటే మించిన మెయింటెనెన్స్ ఏం లేదు. సో మనం మనం ఎప్పుడు దానలో కరెక్ట్గా మనం సేమ్ టైప్ ఆఫ్ దానాన్ని మెయింటైన్ చేయాలి. దాన కూడా మనం ఊకే చేంజ్ చేసినా కూడా బఫెలోస్ తినవు చక్కగా. సో అప్పుడు కూడా మళ్ళీ దెబ్బ. కాకపోతే బ్రీడ్ సెలక్షన్లలో కూడా పాలిచ్చే బర్రెలు ఏవి, పాలు ఇయ్యని బర్రెలు ఏవి, సో తొందరగా ఎండిపోయే బర్రెలు ఏవి అన్నది మనము అనుభవం ఉంటే కానీ మనం చూసుకోలేము. సో అందుకే కొత్తగా వచ్చే వాళ్ళకి అనుభవంతో ఇందులో దిగాలని అందరు సజెస్ట్ చేస్తుంటారు. సో యూట్యూబ్లలో ఏం చూపిస్తారంటే డైరీలలో ఇంత లాభం ఉంది, అంత లాభం ఉంది, లక్షల్లో బిజినెస్ రన్ అవుతుంటుంది అని చెప్తారు. కానీ ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చే కష్టం ఏంటంటే, రిస్క్ ఏంటిదనంటే మనము కొనేటప్పుడే బర్రె యొక్క బ్రీడ్ని చూసుకోవాలి. సో బ్రీడ్ సెలెక్షన్ అనేది ఎట్లా జరుగుతుంది అని అంటే దాని పొదుగు. సో దాని యొక్క షేప్ ఎలా ఉంది, సో బఫెలో హెవీ సైజ్ ఉందా, సో బఫెలో యొక్క అది క్రాసా లేకపోతే ప్యూరా అన్నది మనం తెలుసుకొని బ్రీడ్ అన్నది అక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. ఒకవేళ రైతు వాళ్ళు అమ్మేవాళ్ళు మనకు చూపిస్తారు, అంటే టైంకి ఇన్ని లీటర్స్ ఇస్తుంది అట్లా వాళ్ళు మెయింటైన్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు చూపిస్తారు. కానీ మన దగ్గర వచ్చేసరికి ఏమవుతుంది అంటే సడన్గా తగ్గిపోవడం, మిల్కింగ్ అన్నది జరుగుతుంది. లేకపోతే మనం వాళ్ళకంటే ఎక్కువ మెయింటైన్ చేసినా కూడా అంత మిల్క్ ఇవ్వకపోవచ్చు. దానికి రీజన్ ఏంటిదనంటే మనకు అమ్మేటప్పుడే వాళ్ళు పచ్చి బర్రె కాకుండా తరిపి బర్రె అమ్ముతుంటారు. సో తరిపి బర్రె ఏంటిదనంటే ఈనిన 4 నెలల తర్వాత అమ్మడము, అంటే దూడను మరగబెట్టి అమ్మడం అన్నది తరిపి బర్రెలో జరుగుతుంటుంది. సో బర్రెలు ఏంటంటే వాటి దూడ లేకపోయినా వేరే దూడకి మనము అలవాటు చేస్తే అది ఈజీగా అలవాటు అయిపోతుంటుంది. సో రైతు కొనే వాళ్ళ దగ్గర ఈ విషయాన్ని బాగా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే తరిపి బర్రెలు కొనకుండా పచ్చి బర్రెలు కొన్నప్పుడే వాటి యొక్క బ్రీడ్ సెలెక్షను, పొదుగు యొక్క సైజు కానీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బ్రీడ్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ రిస్క్. సో ఈ రిస్క్ని అధిగమిస్తే కొంచెం మనం లాభం చూడవచ్చు. సో సెకండ్ రిస్క్ ఏంటిదనంటే మన దగ్గర వచ్చిన తర్వాత బర్రెని సెట్ చేయడము, దాన్ని మెయింటెనెన్స్. సో మెయింటెనెన్స్ వచ్చేసరికి కొంతమంది డైరీ ఫార్మర్స్ ఏం చేస్తుంటారంటే మామూలుగా కెమికల్స్తో కలిపిన దాణ పెడుతూ ఉంటారు. సో కెమికల్స్తో కలిపిన దాణ అంటే బీర్ పొట్టు కానివ్వండి. సో బీర్ పొట్టు అన్నది ఇందులో కొన్ని కెమికల్స్ మిక్స్ అయ్యి వస్తుంటుంది. సో అది మనం బర్రెకి ఇచ్చిన వెంటనే ఏమవుతుందంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఎక్కువ మిల్క్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో ఒక బర్రె ఎక్కువ మిల్క్ అంటే ఇచ్చిన దానికంటే ఎక్కువ మిల్క్ ఇస్తున్నదంటే దాని అర్థము దాని బాడీలో ఉన్న కాల్షియం లెవెల్స్ తగ్గిపోవడము, ఐరన్ లెవెల్స్ తగ్గిపోవడము, ఆటోమేటికల్గా 10 ఏళ్ళు పాలు ఇవ్వాల్సిన బర్రె ఆటోమేటిక్గా 3-4 ఇయర్స్ ఇచ్చి 3-4 లెక్టేషన్లో వరకు ఇచ్చేసి ఆగిపోతుంటుంది. సో మనం దాణ అన్నది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. సో ప్రతి బర్రెకి 3 నుంచి 4 కేజీలు ఒక టైంకి ఇస్తే తర్వాత కుట్టి కూడా 20 నుంచి 25 కేజీల వరకు కుట్టి మనం పర్ డే ఇస్తే
బర్రె యొక్క మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉంటుంది. మనం బర్రెకి ఏంటంటే పర్ డే మనం వాటికి క్లీన్గా ఉండేటట్టుగా చూసుకోవాలి, షెడ్ అంతా క్లీన్గా ఉండేటట్టు, సో నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఏ మాత్రము మనము కొంచెం మురికి కానీ అట్లా మెయింటైన్ చేస్తే మళ్ళా లేనిపోని రోగాలు అన్నవి వస్తాయి. సో థర్డ్ రిస్కియస్ట్ పాయింట్ ఏంటంటే మనం సో వర్కర్ లేకపోతే ఈ బిజినెస్ రన్ అవ్వదు. ఎందుకనంటే పెట్టుకున్న రైతు అన్ని బర్రెలను ఒకే రోజు మెయింటైన్ చేయలేకపోవచ్చు. సో 5-6 బర్రెలు అని అంటే చూసుకోవచ్చు ఒక రైతు, కానీ 10-15 బర్రెలు ఉంటే వర్కర్ లేకపోతే చేయలేకపోవచ్చు. ఎందుకంటే కరెక్ట్ టైంలో వాటిని మిల్క్ తీయాలి, కరెక్ట్ టైంలో కుట్టి ఇవ్వాలి, కరెక్ట్ టైంలో దానా ఇవ్వాలి. సో వాటికి ఏ మాత్రం టైం మిస్ అయినా కూడా ఆ బఫెలో యొక్క డైలీ రొటీన్ అన్నది మిస్ అవుతుంది. సో మిస్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే దాని హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో వర్కర్ని మనం ఒక బర్రెని ఎట్లా సాగుతామో వర్కర్ని కూడా ప్రతి డైరీ ఫామ్లో అలా చూసుకోవాలి. మంచిగా ఇంట్లో పర్సన్ లెక్క చూసుకుంటూ మెయింటెనెన్స్ కరెక్ట్గా చేస్తే ఈ బిజినెస్లో కొంచెం మనం లాభం చూడొస్తాం. తర్వాత ఫోర్త్ రిస్కియస్ట్ పాయింట్ ఏంటంటే హెల్త్ పరంగా మనము ప్రతి బర్రెను వెంటనే అంటే ఏం జరిగినా కూడా అదే రోజు చెకప్ చేస్తూ దాన్ని తగ్గట్టు మెడిసిన్స్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు ఒక ఇష్యూ వచ్చిందనుకో బర్రె, మళ్ళీ ఆ ఇష్యూతో రేపటి వరకు అది అలానే కంటిన్యూ అవుతుంది అనుకోవద్దు. ఎందుకంటే ప్రతిరోజు డైరీ ఫామ్లో ప్రతిదీ కొత్త ఇష్యూయే. నిన్న ఒక ఇష్యూ వచ్చింది, మళ్ళీ ఈరోజు అదే ఇష్యూ వస్తుందని ఉండదు. సో ప్రతి సమస్య కొత్తదే అన్నట్టు, అంటే నువ్వు కొత్త సమస్యను ప్రతిరోజు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో దానికి తగ్గట్టుగా మనము మన వే ఆఫ్ ఎగ్జిస్టింగ్ అన్నది డైరీలో ఉండాలి. సో ప్రతిదీ కొత్త సమస్యలతో ఉంటుంది కాబట్టి డైరీ ఫామ్ అన్నది రన్ చేయడంలో కొంచెం రిస్క్. సో బర్రెలలో మ్యాక్సిమం ఎక్కువగా వచ్చే రోగాలు ఏంటంటే స్కిన్ డిసీజెస్ ఒకటి, అండ్ రెండోది ఏంటిదంటే ఇది మామూలుగా ఇవి నోటి నుంచి జొల్లు కారుస్తూ ఉంటాయి, అంటే దాన్ని మన గాలి సోకిందని అంటారు తెలుగులో మాట్లాడితే. సో అదొక వైరస్ అన్నట్టు, ఒక్క బర్రెకి వచ్చినా కూడా అన్నిటికీ వస్తుంటుంది. సో దాన్ని వెంటనే మనం పసిగట్టి టీకాలు ఇస్తూ ఉండాలి. టీకాలు ఇవ్వడము, తర్వాత కాల్షియం లెక్కియడము, తర్వాత ఇలా హెల్త్ పరంగా ప్రతిదీ చూసుకుంటే బఫెలోస్ కరెక్ట్గా మెయింటైన్ అయ్యి మనం అనుకున్న రీతిలలో అవి మిల్క్ ప్రొడక్షన్ అన్నది ఇస్తాయి. సో ఈ 4 రిస్కీ ఫ్యాక్టర్స్ని మనం దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగా పోతే డైరీలో మనం అనుకున్న ప్రాఫిట్ని పొందొచ్చు. బిజినెస్లోకి కొత్తగా వచ్చే వాళ్ళకి, యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఫస్ట్ అనుభవం కావాలి. బఫెలోస్లో చూడగానే అక్కడిక్కడ చూసి మనం ఏం చేస్తామంటే దబేలు మనం పడిపోతాం ఆ బిజినెస్లోకి. మనకు ముఖ్యంగా యంగ్స్టర్స్కి కావాల్సిన వాళ్ళు, కొత్తగా డైరీలో దిగాలనుకునేటోళ్లకు మినిమం ఒక 2 to 3 years బఫెలో మెయింటెనెన్స్లో ఎక్స్పీరియన్స్ కావాలి. ఇంకొకటి ఏంటంటే హెవీగా ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ టైమే చేయకూడదు, కొంచెం చేసి దాన్ని పెంచుకుంటూ పోవాలి, ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ పెంచుకుంటూ పోవాలి. సో ఇది రిస్కియస్ట్ బిజినెస్, అంటే కష్టంతో కూడుకున్న రిస్కియస్ట్ బిజినెస్ ఇది. సో అన్ని ఆల్ టైమ్స్లో మనం ఒకేలా ఉండదు బిజినెస్, అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి. సో అన్ని తట్టుకొని ఉంటే 2 to 3 years తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 2 to 3 years తర్వాత 2 years తర్వాత మనకు ప్రాఫిట్ అన్నది పక్కా తెలుస్తుంది. ఎందుకంటే నెట్వర్క్ పెరుగుతుంది కాబట్టి, మిల్క్ మార్కెటింగ్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి తప్పకుండా అప్పుడు ప్రాఫిట్ జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ మినిమం 10-11 lakhs పెట్టుకోవడం మంచిది. ఒకేసారి 20-30 లక్షలు పెట్టకుండా, సో 10 నుంచి 15 లక్షల వరకు పెట్టుకొని స్టార్టింగ్ దాన్ని ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత పెంచుకుంటూ పోతే బెటర్. ఓకే, అంటే మీరు ఇనిషియల్గా ఇప్పుడు ఎంత పెట్టడం? నేను 15 lakhs పెట్టినా. మీరు ఇప్పుడు 15 lakhs పెట్టారా? అవును. టోటల్ మనకు కుట్టు మిషన్ నుంచి అన్ని షెడ్ కన్స్ట్రక్షన్ నుంచి బఫెలోస్ కొనుక్కోవడము, హర్యానా పోయి తీసుకురావడము, ట్రాన్స్పోర్టేషన్స్ అన్నీ కలిపి 15 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన. మీరు ఇప్పుడు ఈ బిజినెస్లోకి వచ్చారు కదా, ఈ బిజినెస్లోకి రాకముందు మీరు ఎక్కడెక్కడ రీసెర్చ్ చేశారు? మీరు ఎందులో చూసారు? యూట్యూబ్ ఆర్ సోషల్ మీడియా ఆర్ పర్సనల్గా మీరు వెళ్ళి ఇంటరాక్ట్ అవ్వడం, అట్లా మీ ఎక్స్పీరియన్స్? సో మా నాన్నగారికి ఇది ఎక్స్పీరియన్స్ అన్నట్టు. యాక్చువల్గా మనకు అంతగా తెలియదు ఈ బిజినెస్లో. మా నాన్నగారు పూర్వం చేసిండ్రు, ఆవులు ఉండేటివి, ఆవులకు చేసిండ్రు. సో అదే అనుభవంతో పెట్టినాము. సో యూట్యూబ్లో అక్కడిక్కడ ఏం చూడలేదు, జస్ట్ ర్యాండమ్గా మనం 2-3 డైరీలను, ఒక 5-6 డైరీలను విజిట్ చేసినాము. సో ఎట్లున్నది ఏంది అన్నది తెలుసుకొని, దాణా టైప్స్ అవన్నీ తెలుసుకొని, బ్రీడ్స్ కరెక్ట్గా స్టడీ చేసి, మనం ఏంటంటే బ్రీడ్ని తెలుసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. సో నేను చాలా బ్రీడ్స్ని స్టడీ చేసినాను బఫెలోస్లలో. సో ఏ బ్రీడ్ మనకు సూట్ అవుతుంది, ఏ బ్రీడ్ కరెక్ట్ ఉంటుందని
ఆ బఫెలోస్ యొక్క బ్రీడ్ సెలెక్షన్కే నాకు దాదాపు 2 months కేటాయించి అన్నీ తెలుసుకొని వాటి మీద రీసెర్చ్ చేసి బిజినెస్లో దిగడం జరిగింది. సో మీకు ఇప్పుడు ఇది ప్రాఫిటబుల్ ఉందా లేదంటే లాస్ ఎలా ఉంది మీకు? సో ఇది ప్రాఫిటబుల్ బిజినెసే, బట్ ఇది ఎక్కువ మోతాదు అంటే 5-6 బర్రెలతోని 50 లీటర్ మిల్క్తోని అవ్వదు. సో పర్ డే మినిమం ఒక 100 నుంచి 150 లీటర్స్ మిల్క్ ఉండాలి. తర్వాత మినిమం ఒక 20 బఫెలోస్ ఉంటే ఇది ఎక్సలెంట్ బిజినెస్. సో మంత్లీ మనకు రిటర్న్సే అన్ని ఖర్చులు తీయగా మంత్లీ రిటర్న్సే 1 to 1.5 lakhs వరకు మిగులుతాయి. మహేష్ ఈరోజు ఒక రైతుని ఆదరించడానికి ఇక్కడ వచ్చిండు, మునిస్వామి డైరీలోకి వచ్చిండు కాబట్టి ప్లీజ్ ఈ వీడియోని ఎంత పాసిబుల్ అయితే అంతగా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలుగుతారని మేమంతా కోరుకుంటున్నాం. ప్లీజ్ లైక్, వాచ్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే.